ఆంధ్రప్రదేశ్లో ఈసారి కాంగ్రెస్ పార్టీ బోని కొడుతుందా? విభజన తర్వాత రాష్ట్రంలో నామరూపాలు లేకుండా పోయిన పార్టీ తిరిగి జవసత్వాలు పుంజుకుంటుందా? ఏపీ కాంగ్రెస్ ఒకవేళ బోని కొడితే ఏ అసెంబ్లీ నియోజకవర్గంలో గెలిచే అవకాశాలున్నాయి? ఆ నియోజకవర్గం గురించే ఇప్పుడు ఎందుకు మాట్లాడుకుంటున్నారు? అక్కడున్న ప్రత్యేకత ఏంటి? విభజిత ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రాష్ట్రంలో దాదాపుగా కనుమరుగైపోయింది ఆ పార్టీ. 2014-19 ఎన్నికల్లో పోటీ చేసిన ఒక్క సీటు కాదు కదా, కనీసం డిపాజిట్స్ దక్కలేదు. కానీ 2024 వచ్చేసరికి పరిస్థితిలో కాస్త మార్పు కనిపిస్తోంది. చిమ్మ చీకట్లో ఉన్న కాంగ్రెస్ కు ఒక్క నియోజకవర్గం చిరుదీపంలా కనిపిస్తోందట. అదే శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి మాజీ ఎమ్మెల్యే సుధాకర్ పోటీ చేస్తున్నారు. ఆయన వెనుక పీసీసీ మాజీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఉన్నారనేది ఇప్పుడు హాట్ టాపిక్. మడకశిర ఎస్సీ సెగ్మెంట్ కావడంతో రఘువీర వెనుకుండి ఇక్కడ కాంగ్రెస్ ని గెలిపించడానికి సీరియస్ గా ప్రయత్నిస్తున్నట్లు చెప్పుకుంటున్నారు. 2019 ఎన్నికల్లో ఓటమి తర్వాత రఘువీరారెడ్డి వైరాగ్యంతో ఆధ్యాత్మిక బాట పట్టారు. చాలా రోజులు అజ్ఞాతంలో ఉన్నారు. భారత్ జోడో యాత్రతో బయటకొచ్చి తర్వాత కర్ణాటక, తెలంగాణ ఎన్నికల టైంలో కీలక పాత్ర పోషించారాయన. ఇప్పుడు తన సొంత నియోజకవర్గంలో గెలవడం ద్వారా రాష్ట్రంలో మళ్లీ బోణి కొట్టి కాంగ్రెస్ కు జవసత్వాలు తీసుకొచ్చే ప్రయత్నంలో ఉన్నారట ఆయన. తన శిష్యుడు సుధాకర్ కోసం నియోజకవర్గం అంతటా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు రఘువీర. ప్రస్తుతం స్థానికంగా ఉన్న వాతావరణం చూస్తే మడకశిర నుంచే కాంగ్రెస్ పునరుజ్జీవం ప్రారంభం కావచ్చని అంటున్నారు పరిశీలకులు. రాష్ట్రంలో ప్రధానంగా టీడీపీ కూటమి, వైసీపీ మధ్యనే పోటీ జరుగుతోంది. నిన్న మొన్నటిదాకా ఇక్కడ కూడా అలాంటి పరిస్థితి ఉండేది. కానీ తాజాగా ఈక్వేషన్స్ మొత్తం మారిపోయాయి. మడకశిరలో సిట్టింగ్ ఎమ్మెల్యేని కాదని వైసీపీ సామాన్య ఉపాధి హామీ కూలీకి టికెట్ ఇచ్చింది. అదే సమయంలో తెలుగుదేశం పార్టీ నుంచి మాజీ ఎమ్మెల్యే ఈరణ కుమారుడు డాక్టర్ సునీల్ కుమార్ కి మొదట టికెట్ ఇచ్చారు. సునీల్ కుమార్ ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొన్నారు. సరిగ్గా బీ ఫామ్ ఇచ్చే సమయానికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని మార్చింది. సింగనమల ప్రాంతానికి చెందిన ఎంఎస్ రాజుకివ్వడంతో లోకల్ నాన్ లోకల్ సమస్య మొదలైంది. ఈ రెండు అంశాలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి బాగా కలిసొస్తున్నాయట. మరోవైపు రఘువీరారెడ్డి గతంలో ఎప్పుడూ లేనంత దూకుడుగా ఉన్నారు. మడకశిర ప్రాంతానికి కొన్ని ప్రత్యేకమైన హామీలిస్తూ ముందుకు సాగుతున్నారాయన. అలాగే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్నింటినీ ఖచ్చితంగా నియోజకవర్గంలో అమలు చేసి చూపిస్తానని అంటున్నారు. ఈ హామీల్లో ఏ ఒక్కటి నెరవేర్చకపోయినా తల నరుక్కుంటాను అని చాలా సీరియస్ వ్యాఖ్యలు చేశారాయన. హామీలు నెరవేర్చని పక్షంలో నా మొహం చూపించనని, నా మొండె మాత్రమే కనిపిస్తుందంటూ గ్రామాల్లో ఒక హైప్ క్రియేట్ చేస్తున్నారు మాజీ మంత్రి. ఈ పరిస్థితులతో అందరి చూపు రఘువీరారెడ్డి వైపు మళ్లింది. వాస్తవంగా రఘువీరారెడ్డికి మడకశిర నియోజకవర్గంలో గట్టి పట్టుంది. అది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సుధాకర్ కి ప్లస్ అవుతోంది. రఘువీరారెడ్డి వేస్తున్న సెంటిమెంట్ పాచికలు, అలాగే ఆయన సర్వశక్తులు ఒడ్డడం ఫలిస్తే ఖచ్చితంగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే ఇది అంత ఈజీ కాదని కూడా వైసీపీ, టీడీపీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. మరి ఈసారి ఏపీ కాంగ్రెస్ బోణి కొడుతుందా లేదా అన్నది చూడాలి.